నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. కూటమి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోవెలముడి నాని, విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని రోషన్ హెచ్చరిక. వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యం, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వెల్లడి. తల్లికి వందనంను ఎప్పుడు అమలు చేస్తారు? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు ఈ రోజు జరగనున్న ప్రత్యేక సమావేశానికి సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవతేజ అధికారులను ఆదేశించారు. మేయర్ ఎన్నిక జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను జీఎంసీ అదనపు కమిషనర్ సల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రటరీ బి శ్రీనివాసరావు, డీఎస్పీ అజీజ్, లాలాపేట ఎస్హెచ్ఓ శివప్రసాద్తో కలిసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికను ఏప్రిల్ 28న ఉదయం 11 గంటలకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఎన్నికకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరిస్తూ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఉదయం 10:30 తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని, సభ్యులు మినహా ఇతరులు ఎవరినీ సమావేశంలోకి అనుమతించబడరని తెలిపారు. మొబైల్ ఫోన్లకు కూడా అనుమతి లేదన్నారు. ఎన్నికలు జరిగే జీఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటున్నందున ర్యాలీలు గుంపుగా రావడానికి వీల్లేదని, అందుకు తగిన విధంగా బార్కేడింగ్, బందోబస్తు చర్యలు జీఎంసీ పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని ప్రిసైడింగ్ అధికారి తెలిపారు. మేయర్ ఎన్నికకు సంబంధించి టీడీపీ, వైఎస్ఆర్సీపీ విప్లు జారీ చేసి అందుకు సంబంధించిన పత్రాలను ప్రిసైడింగ్ అధికారికి జిల్లా కలెక్టరేట్లో అందించారు. అలాగే టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ప్రతిపాదిస్తూ టీడీపీ అధిష్టానం ఇచ్చిన ఫారం బిని కూడా ప్రిసైడింగ్ అధికారికి అందించారు. గుంటూరు నగర మేయర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 28వ తేదీన జరగబోయే మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా కోవెలమూడి నానిని అధిష్టానం నిర్ణయించిందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. కుంటుపడిన నగరాభివృద్ధిని కోవెలమూడి రవీంద్ర ముందుకు తీసుకువెళ్తారని అన్నారు. ముందుగా కోవెలమూడి రవీంద్రకు ఎమ్మెల్యే గల్లా మాధవి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశానని మేయర్ అభ్యర్థి కోవెలమూడి నాని చెప్పారు. నాపై నేతలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో నగర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కార్పొరేటర్లు అందరూ సహకరించి తనను గెలిపించాలని కోరారు. నాతో కలిసి నడిచిన కార్యకర్తలను ఎన్నడూ మరిచిపోనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని రవికుమార్, గాది వెంకటేశ్వరరావు, ఐపీడీ చైర్మన్ డేగల ప్రభాకర్, కసుకుర్తి హనుమంతరావు, దాసరి జ్యోతి, ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. కోవెలమూడి నరేంద్ర గారు జేసీ గారికి ఆయన నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ ఈరోజు పూర్తి చేసుకొని విజయవంతంగా వచ్చాము. రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉంది. కంప్లీట్ క్లీన్ స్వీప్తో మన కూటమి అభ్యర్థి అయిన కోవెలమూడి రవీంద్ర గారు విజయాన్ని సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మొన్న మనం చూసాం, కౌన్సిల్లో కూడా క్లీన్ స్వీప్ చేశాం. జరగబోయే మేయర్ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా కోవెలమూడి నాని గారిని అధిష్టానం ఎన్నిక చేయడం జరిగింది. రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది. దానికి మా కార్పొరేటర్ అందరూ కూడా రేపు వచ్చి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మేయర్ ఎన్నిక లాంఛనప్రాయమే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి ఆయన పార్టీకి చేసినటువంటి సేవలు కానీ, పట్టణంలో ఆయనకున్నటువంటి గుర్తింపు తెలిస్తే కానీ,
ఆయనకి ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి నమ్మకం గురించి కానీ ఒక మంచి పని చేస్తాడు, ఆయన స్వార్థంగా ఆలోచించడం అనేది కూడా ప్రజలందరికీ ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవటం, ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, రేపు జరగబోయేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మేయర్ సీటు మీద కూటమి నాయకులందరూ కలిసి కూర్చోబెడతాం. జరగబోయే మేయర్ ఎన్నికకు ఇచ్చేసే కార్పొరేటర్లందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించండి, నా యొక్క విజయానికి తోడ్పడండి. మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్తో 2047 విజన్లో భాగస్వాములై అట్లాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయనకి అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా ప్రతి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు. ఈ 4 ఏళ్ళు చాలామంది ఇక్కడ శ్రమ వచ్చి నాతో పాటు ప్రయాణం చేశారు యుద్ధంలో భాగంగా. వాళ్ళందరూ కూడా ఈ 4 సంవత్సరాలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ రోజు అసలు వాళ్ళకి ఏం గమ్యం కూడా తెలియదు. ఆ సమయంలో నా ఎమ్మట ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతు ఇచ్చే కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలంటూ జేసీ భార్గవతేజకి ఎన్నికల చీఫ్ విప్ రోషన్ వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల చీఫ్ విప్ రోషన్ మాట్లాడారు. కూటమి నాయకులు వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైనా పార్టీ నియమాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే వారిపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 28వ తేదీన జరగబోయే మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థే మేయర్ పీఠం దక్కించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. నేడు కూటమి చేస్తున్న అభివృద్ధి పనులు అన్ని వైసీపీ హయాంలో ప్రపోజల్ పెట్టిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది, కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లిపోయి ప్రలోభాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పబ్బం గడుపుతున్నారు. కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లు అందరూ మాతోనే ఉన్నారు. అది కాకుండా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకు విప్పివ్వడానికి మేము మా పార్టీ వాళ్ళు సన్నద్ధంగా రెడీగా ఉన్నారు. గుంటలు పూడ్చారన్నా, అవన్నీ మేము ప్రపోజల్ పెట్టినాయి. ఈ 10 నిమిషాల్లో ఏం జరిగిపోవన్నా, R&B రోడ్లు అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టినాయే, మేము చేసినాయే. కాకపోతే దాంట్లో మీరు లోతుగా వెళ్ళి డేట్లు తీస్తే మీకే అర్థమైంది ఏ వర్క్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది ప్రతిదీ డేట్లో ఉంటుంది. వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసత్య ప్రచారాలు మానుకోవాలని జీవీ ఆంజనేయులు హితవు పలికారు. వినుకొండలోని ఆయన కార్యాలయంలో జీవీ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేపడితే గత ప్రభుత్వం ఆయా శిలాఫలకాలను ధ్వంసం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని జీవీ స్పష్టం చేశారు. మే 2న జరిగే ప్రధాని మోడీ సభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అర్బన్ హెల్త్ సెంటర్ తెచ్చావు, అభినందిస్తున్నా. మేము ఇట్లాంటి ప్రతి మండలానికి 2-3 డిస్పెన్సరీలు రూరల్లో హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం. ఆ విషయాన్ని కూడా గుర్తించాలా, తెలుసుకోవాలి, విషయం తెలుసుకొని మాట్లాడాలా. ఏమన్నా నువ్వు కట్టింది ఏమన్నా జీవీ ఆంజనేయులు కట్టాడని ఏమన్నా ప్రచారం చేసుకున్నానా? జీవీ ఆంజనేయులు కట్టాడని ఏమన్నా శిలాఫలకం వేసుకున్నానా? నేను కట్టించిన అనేకం శిలాఫలకాలు పాల్గొట్టించాను దురుద్దేశపూర్వకంగా. కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా అదన్నా గత ప్రభుత్వంలో కట్టిన శిలాఫలకాలు ఎక్కడ ఒక్కడు కూడా పాల్గొట్టలేదే. ఇలాంటివి మేము ప్రోత్సహించాం. నీలాగా పనికి మాలిన పని మేము చేయం. డిస్పెన్సరీలో ఎక్కడ మందులు అమ్ముకుంటున్నటువంటి దాఖలాలు కనపడలేదు. ఎక్కడన్నా ఎంప్లాయీ మందులు అమ్మాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఒకరు చూపించు, ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకుంటా. నీలాగా వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తేనేమో వెనకేసుకు రావటం నేను చేయను. మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా చర్యలు తీసుకుంటాం. హాస్పిటల్లో ఏ ఎంప్లాయీ తప్పు చేసినా చర్య తీసుకుంటాం. ప్రజలకి మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. ఏ పార్టీ వాళ్ళు సమాచారం ఇచ్చినా, ఏదైనా ప్రజలు ఎవరైనా సమాచారం ఇచ్చినా ఎక్కడైనా తప్పు జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే ఈరోజు కార్పొరేషన్ కార్యాలయంలో జరగాల్సిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దయ్యాయి. మేయర్ ఎన్నిక సందర్భంగా డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. ప్రజలు ఈ అంశాన్ని గమనించి సహకరించాలని కోరారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏప్రిల్ మాసపు సమావేశం రామన్నపేట 1వ లైన్ మానవతా ఆఫీసులో నిర్వహించారు. ఏప్రిల్ నెలలో మానవతా సంస్థ చేపట్టిన 10th క్లాస్ రిజల్ట్స్ కార్యక్రమం, బ్యూటిషియన్ కోర్స్ ట్రైనింగ్,
వెంగడాయపాలెంలో జరిగిన ఉమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి చర్చించారు. దీనిపై ట్రైనింగ్ పొందిన మహిళలు తమ స్వీయ అనుభవాన్ని తెలియజేస్తూ మానవతా సంస్థ ద్వారా తమకు జరిగిన ఉపయోగాన్ని వివరించారు. నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని ప్రత్యూష సుబ్బారావు కోరారు. మానవతా ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలిపారు. ముఖ్య అతిథి కొప్పర్తి సీతారమేష్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వ్యక్తుల ద్వారా నడపబడుతున్న మానవతా సంస్థ గుంటూరు పట్టణంలో విశిష్టమైన సేవలు చేస్తూ ప్రజల మనసును చూరగొన్నదని తెలిపారు. ముఖ్య అతిథి కొప్పర్తి రమేష్ను మానవతా ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, కన్వీనర్ నాగిరెడ్డి, చైర్మన్ పావులూరి రమేష్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా సెక్రటరీ సతీష్ వ్యవహరించారు. ప్రతి మంత్ కి ఒక స్పెషల్ డెసిగ్నేట్ చేసుకోండి. అప్పటికప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేద్దాం అనుకోకుండా ఎవ్రీ ఇయర్ ఆ మంత్ లో దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేసుకునే దానికి డిఫరెంట్ గా అవకాశం ఉంటుంది. చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫీల్డ్స్ నుంచి రకరకాల క్యాపబిలిటీస్ ఉన్న అనేక మంది ఇక్కడ సమూహంగా ఉంది కాబట్టి మీ అందరికీ తెలుసు, మనకు ఒకళ్ళకు ఉండే ఎనర్జీ 10 మంది కలిసి చేస్తే వచ్చేది సినర్జీ. మీరు నేను కలిస్తే 1 1 2 అవుతుందండి. 5 కలిపి చేస్తే 5 అవ్వదు, 10 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఎనర్జీనే, దట్ ఈస్ కాల్డ్ సినర్జీ. అది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మకు హిందూ ఫార్మసీ కాలేజీ ఆడిటోరియంలో అభినందన సన్మానం జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన అభినందన కార్యక్రమంలో సత్యవాడ దుర్గాప్రసాద్, పులిపాక ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా కోనూరు సతీష్ శర్మ బ్రాహ్మణ సమాజానికి ఎంతో సేవ చేశారని అన్నారు. ఇటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. బ్రాహ్మణ సమాజం అభివృద్ధి చెందాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వర్లు, ఎం దివాకర్, సోమశేఖర్, అనిల్ బెహ్రా, గాలి వెంకటేశ్వరరావు, నేపాక పద్మావతి, పాండురంగ విఠల్, డాక్టర్ శ్రీకంఠి రఘు, పాటిబండ్ల విజయ్, వెంకట జ్యోతి, సత్యనారాయణ, తరుణ్ వజ్జల ప్రసాద్, సుందరరామారావు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మన గుంటూరు వాసి గత 25 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి బాధ్యతలను నిర్వహించి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడు అవడం మనందరి యొక్క అదృష్టం. నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి నాపై నమ్మకం ఉంచినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులకి, అఫిలియేటెడ్ యూనిట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో పథకాలని మెరుగుపరుచుకునే విధంగా, దానికి ఫండ్స్ వచ్చే విధంగా, ప్రధానంగా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థని బలోపేతం చేసుకునే దిశగా ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్ ఇవన్నీ క్యాలెండర్ ఇయర్గా వెళ్తాం. అహల్య ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిపురం, శాంతిపేట, వేమన అపార్ట్మెంట్ ఎదురు ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శిరీష, డాక్టర్ సిరి మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు. సమ్మర్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ని హైలైట్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని జాగ్రత్తగా తీసుకుంటూ, హైడ్రేషన్ అంటే వాటర్ కంటిన్యూస్గా తాగుతూ, ఎండకి ఎక్కువ తిరగకుండా, వర్క్ అంటే పొలం పని ఉంటే మార్నింగ్ 6 నుంచి 12 లోపల పూర్తి చేసుకొని తావాలి. అలానే పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా టైంకి మెడిసిన్స్ తీసుకోవటం, బీపీస్ తీసుకోవటం, తీసుకునే ఆహారాల్లో కూడా మీకేమైనా డౌట్లు ఉంటే ఎలా తినాలని అంటే మీరు తెలుసుకోవచ్చు. మాతో డాక్టర్ సిరి గారు, డాక్టర్ శిరీష గారు ఇవాళ వచ్చారు. మంచి అనుభవం కలిగిన డాక్టర్స్. పేదలకు కూటమి ప్రభుత్వం విద్యను దూరం చేస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనంను ఎప్పుడు అమలు చేస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. విద్యా ప్రమాణాలు పెంచాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. ఖజానా ఖాళీ అయిందా? ఖజానా నిండుగా ఉందా? ఈ రాష్ట్ర ప్రజలకు నిజమైనటువంటి న్యాయమైనటువంటి హామీలు ఇవ్వాలా, ఇవ్వద్దా? ఏదో ఒక రకంగా తప్పుడు హామీలు
చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారే. నిన్న శ్రీకాకుళం జిల్లాలో వెర్రితలలు వేసే విధంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. తల్లికి వందనం కోసం ఆలోచిస్తాడంట ఇన్స్టాల్మెంట్ వైజ్గా. అయా చంద్రబాబు గారు, మీరు తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్గా ఇస్తారో, చివరిగా తల్లి వందనం వద్దు ఈయనని చెప్తారో ఖజానా ఖాళీ అయిందని, అది మీ ఇష్టం. అకౌంటబిలిటీ అనేది రాబోయే రోజుల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. నగరాలు నందుగల నవీన స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులందరూ 100% పాస్ అవడమే కాకుండా 595 మార్కులతో స్టేట్ ర్యాంక్లో నిలబడడం కూడా గొప్ప విషయమని అభినందించారు. 500కు పైగా 111 మంది విద్యార్థులు రావడం కూడా గొప్ప విషయమని తెలిపారు. ప్రతి విద్యార్థిని వారి తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో మెమోంటోసు మరియు పుష్పగుచ్చంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వై చిన్నపరెడ్డి మాట్లాడుతూ, మా విద్యార్థులకు ఇన్ని మార్కులు రావడం చాలా గొప్ప విషయమని, దీనికి ప్రధాన కారణం విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా ప్రతిరోజు గేమ్స్కు పంపించడం జరిగిందన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ వై నవీన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంతటి ఘన విజయానికి కారణం మా విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పాఠశాల కరస్పాండెంట్ వై చిన్నమ్మ, ఎస్ అంజురెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వెరికోసల్ వెయిన్స్ సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల గ్యాంగ్రీన్ ఏర్పడే అవకాశం ఉంటుందని ఏవీస్ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజ్ వి కొప్పుల అన్నారు. సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వాస్కులార్ సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించారు. వారికి సలహాలు, సూచనలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. లేదంటే మీరు ఎంతకాలం అలాగా కాలంలో తొడల్లో ఇలా పెడతారు చిన్న, అంతేగాని మందులు వాడి అనవసరంగా కాలం అలా డ్యామేజ్ చేసుకోవాలి. జోసెఫ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఒక ఫ్రీ మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్రీ మెగా వాస్కులర్ క్యాంప్లో ఏం జరుగుతుందంటే, ఈ వాస్కులర్ సమస్యల మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాస్కులర్ సమస్యలు అంటే ఏంటంటే, ఇప్పుడు కాళ్ళకు కానీ చేతులకు కానీ వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజ్ రావడం కానీ, రక్తం సరఫరా అవ్వకపోవడం కానీ, కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల రక్తం పైకి కిందకి వెళ్ళలేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇలా జరిగిన పక్షంలో కాళ్ళలో మీకు ఏమవుతుందంటే, కాళ్ళలోన మీకు పుళ్ళు పట్టడం, ఆ నరాలు ఉబ్బటం, దురదలు పెట్టడం, క్లాట్స్ ఏర్పడటం, కొన్నిసార్లు ఈ క్లాట్స్ వెళ్ళి గుండెకి పాకటం, గుండె బ్లాక్ అవటం, ఇట్లాంటి నష్టాలు వాటిల్లుతాయి. బాగా తీవ్రమైన కేసుల్లో కాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని గ్యాంగ్రీన్ అని మనం సంబోధిస్తాం. ఇలాంటి సమస్యలు మనం చాలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ లెవెల్లోనే, ఫస్ట్ స్టెప్లోనే ఈ రోజులో వచ్చే కొత్త ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్, అంటే ఎక్కడైతే కట్ చేయకుండా చేస్తామో వాటి ద్వారా వీటిని పూర్తిగా మనం నిషేధించాలి. ఎల్వీఆర్ క్లబ్ ఆల్ ఇండియా ఐపీఎస్ యూపీఎస్సీ 146 ర్యాంకు సాధించిన గుంటూరుకి చెందిన చల్లా రమేష్ కుమారుడు చల్లా పవన్ కళ్యాణ్ కు వివిధ సంస్థల ప్రెసిడెంట్ అయిన కొమ్మాలపాటి శ్రీనివాసరావు సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో చల్లా రమేష్ మాట్లాడుతూ, మా బాబు చిన్నప్పటి నుండి విద్యపై మక్కువ పెంచుకొని ఇష్టంతో చదివి ర్యాంక్ సాధించాడని అన్నారు. కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కష్టపడి క్రమశిక్షణతో చదువుకుంటే విద్య ద్వారానే ఉన్నత స్థాయిలో ఉండగలరని, నేటి సమాజంలో విద్య ఆయుధమని తెలిపారు. కార్యక్రమంలో ఆవుల అప్పారావు, కొమ్మినేని కోటేశ్వరరావు, శివరామకృష్ణ, మైనేన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 10th ఫలితాలలో సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. 10 ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన సందర్భంగా సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ డైరెక్టర్ పి సాయిబాబు మరియు విద్యార్థులను అభినందించారు. 590, 585, 582 మార్కులు సాధించిన షేక్ హుమేరా పర్వీన్, ఆఫియా అబ్దుల్ను అభినందించారు. సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ డైరెక్టర్ సాయిబాబు మాట్లాడుతూ,
10 ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తమ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించి గుంటూరు నగరంలో నెంబర్ 1గా నిలిచారని చెప్పారు. భవిష్యత్ కాలంలో తమ సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ విద్యార్థులు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు. కాశ్మీర్లోని బైస్టన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన దేశ పౌరులకు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుదేష్ణ సేన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఉగ్రదాడిని నిరసిస్తూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ నినాదాలు చేశారు. ర్యాలీ ముగింపు కార్యక్రమం సందర్భంగా రైల్వే స్టేషన్లో అమరవీరులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె సైమన్, సీనియర్ డిపిఓ షాబాజ్ హనూర్, సీనియర్ డిఎంఈ మద్దాళి రవికిరణ్, డీసీఎం కమలాకర్ బాబు పాల్గొన్నారు. పాప గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ పద్మావతి శ్రీనివాసుల విశేష కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. గుంటూరు బృందావన గార్డెన్స్లో వేంచేసి ఉన్న కంచి కామకోటిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 30వ తారీఖు ఏప్రిల్ బుధవారం రోజున శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు 8:30-9 వరకు కళ్యాణం జరుగుతుంది. ఈ 30వ తారీఖు జరిగేటువంటి కళ్యాణానికి అందరూ భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అందరికి కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం 6:30 నుంచి 9:30 దాకా కూడా జరుగుతుంది. పరుచూరి వీరరాఘవులు సేవా సంఘం ఆధ్వర్యంలో పరుచూరు సంజీవరావు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. ఈ పోటీల్లో సాగర్ వారియర్స్ మొదటి స్థానంలో, జానీస్ 11 ద్వితీయ స్థానంలో, లోకల్ బాయ్స్ జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అతిథిగా హాజరై పోటీల్లో గెలుపొందిన జట్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు, కప్పులను ప్రదానం చేసి మాట్లాడారు. సయ్యద్ చాంద్, పల్లంటి రవి, ఎర్రంశెట్టి పవన్, ఈపూరి శ్రీకాంత్, భగత్, సీతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆట కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సంజీవరావు గారికి నిజంగా ధన్యవాదాలు. మరి యువతన మొత్తం కూడా ఈ ఆటపాటలతో నిమగ్నం చేసి మంచి ఉత్సాహభరితమైన ఈ ప్రాంతాన్ని ఇలా తయారు చేసినందుకు సంజీవరావు గారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ ఈరోజు విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. 3 జట్లు గెలిచాయని చెప్తున్నారు. 100 జట్లు పైగా ఇందులో పాలు పంచుకున్నారు అని చెప్పారు. ఈ సంవత్సరం నాన్నగారి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. 16 రోజులుగా జరగడం జరిగింది. 16 రోజులుగా టీములన్నీ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె బిజీ టైంలో కూడా వచ్చి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసి మా సేవా సంఘం తరఫున 4 మాటలు మాట్లాడటం జరిగింది. ప్రజలకు సేవ అందించడంలోనే నిజమైన సంతృప్తి ఉందని రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక మాయాబజార్ సెంటర్ ఈస్ట్ ప్యారిస్ చర్చి వద్ద రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ వేసవి సందర్భంగా ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన మెగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 8,000 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ నిర్వహించామని అన్నారు. కార్యక్రమ విజయవంతంకి సహకరించిన మిత్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ 26 ప్రోగ్రామ్ అండి. ఈరోజు బట్టలకు డిస్ట్రిబ్యూట్ చేద్దామని డిసైడ్ చేశాము. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది, ప్రజలంతా కూడా వేసవికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ సుమారు 4,000 మందికి బట్టలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిసైడ్ చేశాము. ప్రోగ్రామ్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న మహామంజీరనాదం నృత్యోత్సవం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్ని సహాయ కార్యదర్శి ఊటుకురి నాగేశ్వరరావు ప్రారంభించగా సభకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సభలో వివిఐటి విద్యాసంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. సభానంతరం కర్ణాటకకు చెందిన సుమంగళ ప్రభు భరతనాట్యాన్ని, హైదరాబాద్కు చెందిన జేపీ కనిష్క్ కూచిపూడి నృత్యాన్ని, కోల్కతాకు చెందిన దేబ్ జెనిబసు కథక్ నృత్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.